నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఈ నెల 23న జరిగే ఉమ్మడి జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి ఉండగా బీజేపీకి అనుసరణలో పనిచేస్తోందని, మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేస్తోందని అన్నారు. పోరాటాలు కార్మిక పోరాటాలు ఏ ప్రాంతాన్ని 23 తారీఖు జరిగే జిల్లా సభను, పెద్దంపేటలో 23 తారీఖు జరిగే జిల్లా సభను, ఏ ప్రాంతాన్ని 23 తారీఖు జరిగే పెద్దంపేటలో సభను సిపిఎంఎల్ మాస్లైన్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, ప్రజా సమస్యలు వెంటనే. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సభను ఈ నెల 23 తారీఖున పెద్దంపేట గ్రామంలో నిర్వహిస్తున్నాం. దీనికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విధంగా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావన్న హాజరవుతున్నారు. అదేవిధంగా పార్టీ సెక్రటరియట్ సభ్యులు రమక్క కూడా హాజరవుతుంది. అదేవిధంగా సెక్రటరియట్ సభ్యులు రాష్ట్ర కమిటీ నంది రామన్న హాజరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ చేసి భవిష్యత్తులో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సభను ప్రజలను సమీకరిస్తున్నాం. ఈ సభకు అందరూ కూడా పల్లెలలో, పట్టణాలలో అందరూ కూడా తరలి వచ్చి తమ సమస్యల కోసం పోరాటం చేయడానికి నిర్ణయం చేసుకునే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో, అదేవిధంగా అంతర్గా మండలం బలకుర్తి ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొల్లి ఉన్నాయి. ఈ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని. దసరా పండుగ ఉత్సవాలను, బతుకమ్మ వేడుకలు, దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలను వైభవంగా జరిపించేలా చర్యలు చేపడుతున్నామని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దసరా బతుకమ్మ వేడుకల నిర్వహణపై శుక్రవారం రామకుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా పండుగ, బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభం కాబోతున్న తరుణంలో చేపట్టాల్సిన పనులపై రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. మున్సిపల్ నుంచి కొన్ని అరేంజ్మెంట్స్, అలాగే పోలీసు, రెవెన్యూ కావాలి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ సార్. ముఖ్యంగా అడ్వైజ్ ఐ థింక్ బిఫోర్ మీరు మాట్లాడుకుంటూ ఒకసారి ఏమైనా ఆనరబుల్ గవర్నర్ కానీ ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మండపాలు వేసే ప్రయత్నం చేయకండి. ఆ రోడ్ల మీద పైప్స్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ వేసుకున్నట్టు దొరుకుతాయి. ఇది రోడ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రతి డివిజన్లో. ఒకసారి గమనించండి, మీకు మీరే ఆనందంగా ఉన్నారు. ఇవి ఈ ప్రభుత్వ నిధులు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా మన నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇవి మన నిధులు, మీ నిధులు. మన ఇంటి నిధులతో మన ఇల్లు కట్టుకుంటే ఇల్లు గోడలు కొట్టినట్టు గోడలను పలగొట్టుకుంటామా? పలగొట్టుకోము. మన ఇంట్లో నడిమి ఉన్న ఇంట్లో తవ్వుకుంటామా? తవ్వుకోము. అదే మాదిరిగా మన రోడ్లను కూడా పరిశుభ్రంగా, జాగ్రత్తగా ఉండే విధంగా ఆ రోడ్లను తవ్వే ప్రయత్నం చేయకండి. తవ్వడం వల్ల ఆ రోడ్డు కాలక్రమాన డ్యామేజ్ అవుతుంది. రోడ్లను పరిశుభ్రంగా పెట్టుకోవడం, చెత్త లేకుండా చేసుకోవడం, మన గవర్నమెంట్ మంచినీటి గురించిన పైప్ లైన్స్ కానివ్వండి, కరెంటు సంబంధించిన కానివ్వండి, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది అని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇది మీ ఆస్తి, మీ సంపద అనేది గుర్తుపెట్టుకొని తాత్కాలికంగా మీరు ఈజీ గోయింగ్ ప్రయత్నం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తవ్వకండి. ఎక్కడ విగ్రహం పెట్టినా రోడ్డు పక్కన ఒక అంబులెన్స్
ఒక అంబులెన్స్ పోయేంత చోటును దారిని వదలాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుడిని ఎవరైతే విగ్రహాలు పెడుతున్నారో వాడిని అడుగుతా ఉన్నారు. రోడ్లు బ్లాక్ చేయడం వల్ల ఎమర్జెన్సీ రేపు మీ ఇంట్లోనే ఎవరికైనా ఏమైనా కావచ్చు. తిప్పి ఎక్కడి నుంచో పోయే బదులు అక్కడ పోయేసరికి ఇంకో వినాయకుడు రోడ్డు బ్లాక్ చేసుకుంటే ఈ మధ్యలో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఫంక్షన్ ఏదైతే హాల్ కడతారో అమ్మవారి గురించి లేదా గతంలో గణేష్ గురించి దాని పక్కన అంబులెన్స్ పోయేంత దారి పెట్టాల్సిందిగా నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తా ఉన్నాం. ప్రతి పండగ బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా మళ్ళీ దసరా ఉత్సవాల్లో బతుకమ్మ పండగ ప్రతి వాడలో జరుగుతాయి. దానికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు, తర్వాత ఈసారి రోజు రోజుకి అమ్మవారి విగ్రహాలు పెట్టడం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసుకున్నటువంటి కార్యాచరణ, తర్వాత వారికి నిమజ్జన కార్యక్రమంతో పాటు దసరా ఉత్సవాల అంశంలో ఇవాళ అన్ని విభాగాల అధికారులతో మేజర్గా కమిషనర్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ పరమశ్రీ గారు, సింగరేణి సంబంధించిన జీఎం గారు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎఫ్, ఇతర విభాగాల అన్ని విభాగాల ఎంపీటీసీఎల్ వివిధ డిపార్ట్మెంట్లతోటి సమీక్ష చేసుకోవడం జరిగింది. నిరంతర ప్రక్రియ. ప్రతిసారి చేయడం కంటే పర్మనెంట్గా సిచ్యువేషన్ ఒక సిస్టమ్స్ని చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక కొత్త నిర్ణయం స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఒక్కొక్క డివిజన్లో 5-6 డివిజన్లు ఉన్నాయా 5-6 పాయింట్లతోటి పర్మనెంట్గా ఎప్పుడు ఉండే విధంగా చేసేటువంటి కార్యాచరణ గురించి ఆలోచన ఉంటుంది. ఇవి ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం వరకు పర్మనెంట్ ఏరియాస్ని చేస్తూ అక్కడనే ప్రొవైడ్ చేయాలన్న ఆలోచన తీసుకోవడం జరిగింది. అద్భుతంగా చేసే దిశగా అందరం పోతున్నాం. మీరు మనము అందరం కలిసి బ్రహ్మాండంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా ఈ ఊరి గురించి చెప్పుకునే విధంగా ముందుకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ దీంట్లో భాగస్వాములు ఆయన అధికారులు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గొప్పగా చేసే ప్రయత్నం చేస్తున్న అధికారులకు, అన్ని విభాగాల అధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. శుక్రవారం సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కాలేదని, ఏఐటీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో జరిగిన 3 సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు 28 డిమాండ్లను చర్చించగా 14 డిమాండ్లను అంగీకరించిన యాజమాన్యం 6 నెలలు గడిచినా ఇంతవరకు వాటి అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. ఇవాళ ముందు ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది. వివిధ సర్కులర్ల కోసం ధర్నా కార్యక్రమాలు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి యాజమాన్యము పరిష్కరించిన సింగరేణి యాజమాన్యం వైఖరి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ యాజమాన్యం వైఖరి వైఖరి లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం వైఖరి కార్మికుల ఐక్యత సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులందరూ ఇచ్చిన ఈ యొక్క మెమోరాండం తీసుకోవడం జరిగింది. దీనిని పై అధికారులకు పంపించి వీరి యొక్క ఆలోచనలను పైకి తెలియపరిచి తగిన న్యాయం చేసేటట్లుగా చేస్తాం.
మొన్న మా ముస్లిం అమ్మాయి గారి మీద కోపం వస్తుంది వాళ్ళకి, నా జాగీరా అంటాడు అని. మరి నీ జాగీరా మరి వస్తుంది, మరి ఎట్లిచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? 1,00,000 రూపాయలు 186 మందికి, మనిషికి 1,00,000 అంటే 1,86,00,000 అయింది. మరి ఎవరి సొమ్మిది? మాది కాదా? సింగరేణి కార్మికులది కాదా? నిన్న కాక మొన్న మీరు పేపర్లో వచ్చి చూసుంటారు, మొత్తం 33 జిల్లాలలో, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో అన్ని స్కూళ్లకి మరుగుదొడ్లు కట్టిస్తారట, ఇంకోదో చేయడానికి 146,75,00,000 రూపాయలు ఇచ్చింది. నువ్వు ఎవరు సొమ్మంటే అర్థమైందా? జరుగుతున్నది ఇప్పుడు. డిఎంఎఫ్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, సిఎస్ఆర్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? 2014 కంటే ముందు ఎక్కడ పెట్టారు? సింగరేణిలో పెట్టారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పెట్టారు. సింగరేణి కొరకు భూములు కోల్పోయినటువంటి గ్రామాల అభివృద్ధికి పెట్టిండు. ఇవాళ తీసుకుపోయి మహబూబ్నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, లేకపోతే నిజామాబాద్ జిల్లాలో, ఇంకొక జిల్లాలో ఇస్తారా? మా సింగరేణి కార్మికుల ప్రాంతంలో ఖర్చు పెట్టాలి ఆ డబ్బులు. కాబట్టి ఈ సమస్యలే మేము అడుగుతున్నాం. గుర్తింపు సంఘంగా ఇవాళేదో గుర్తింపు సంఘం వచ్చిందని మనం ఏదో పైరవ చేసుకోవడానికి కాదు. ఈ సమస్యలు ముందుకు రావాలి. వీటి పరిష్కారానికి యాజమాన్యం దిగిరాకపోతే వాళ్ళు అనుకుంటారు ఏమున్నది, ఎవరో దండా చేసిపోతారు అనుకుంటారు. సమస్య లేదు. దీని తర్వాత యాజమాన్యం స్పందించకపోతే సమ్మె సిస్టమ్, సమ్మె కూడా సిద్ధం కావాలి. కార్మిక వర్గం తెలిసి వస్తుంది, సింగరేణి కార్మికులంటే తెలిసి వస్తుంది. తప్పనిసరిగా రేపే పోతున్నాం. ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని అందరినీ కలుస్తాం. మన గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు గారు కూడా వస్తారు, పోతాం. ఇవన్నీ లాభాల వాటా గురించి కానీ, అట్లనే ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బుల గురించి కానీ, అదేవిధంగా కొత్త బావిల విషయం కానీ మాట్లాడుతాం. ఏం జరిగిందో మళ్ళీ వచ్చి చెప్తాం మీకు. వాళ్ళు సానుకూలంగా స్పందించి 2014 కంటే ముందు ఎట్లా సింగరేణి కొత్త బావిల కొరకు కానీ ఎట్లా ఖర్చు పెట్టినట్టు పెడతామంటే మంచిదే. లేకపోతే మాత్రం దాని కొరకైనా సమ్మె చేయాల్సి వస్తుంది. దయచేసి కార్మికులందరికీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కార్మికులందరినీ కూడా పోవడానికి సిద్ధం చేయాలని కోరుతూ, ఇవాళ నేను ఇప్పుడే శ్రీరాంపురంలో పాల్గొన్నా. దాదాపు 2,000 మంది పైన కార్మికులు వచ్చారు. ఎందుకు వచ్చారు అంతమంది? కార్మికులు అందరిలో ఉన్నది, అందరిలో మండుతున్నది. మన డబ్బు తీసుకుపోయి అటు పంజారం చేస్తున్నారు, మనకి ఇవాళ ఇచ్చేస్తున్నది, కడుపు మండుతున్నది. కాబట్టి కార్మికులు అందరూ అక్కడ వచ్చారు. ఇక్కడ కూడా అన్ని మైన్స్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి మన కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి అందరూ కూడా మన ఏఐటీసీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు మెమోరాండం మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది మన ముఖ్య నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం రాజవీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం నుండి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారి ఆలయంలో జరుగు దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయని, అయితే ఈ సంవత్సరం 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు ఒక అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుందని, ఇలా 11 రోజులు ఒక్కొక్క అలంకారంలో భక్తులను ఆశీర్వదిస్తుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. ఈ నెల సోమవారం 22వ తారీఖు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు 11 రోజులు వాసవి మాతకు జరిగే బ్రహ్మోత్సవాలకు గాను నవరాత్రులకు సంబంధించి ఈరోజు ఆహ్వాన పత్రికను పట్టణ ఆర్యవేశులు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం
దేవి శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. ఇటు 11 రోజులలో వాసవి మాత ప్రతిరోజు ఒక దేవతామూర్తి అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి గద్వాల్ పట్టణ ఆర్యవైశ్యులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై వాసవి మాత సేవలో తరించి వాసవి మాత కృపాకటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాలలో అంగన్వాడీ భవనాలు, వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44 మంది లబ్ధిదారులకు 11,86,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 19 మంది లబ్ధిదారులకు 19 లక్షల పైచిలకు, నూకపల్లి గ్రామానికి 4 కుల సంఘానికి 5 లక్షల చొప్పున ఇంకా కొన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు, అంగన్వాడీ భవనాలకు కూడా నిధులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. చూడండి ఒకసారి మండల ప్రెసిడెంట్ దాని కొంచెం ఆడలు కొట్టాను అన్న గిరిజన ఫోటో వస్తాయి ఫోటో ఉన్నాడు అయిపోయింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పల్లికొండ, పిప్పది, వాచంపల్లి గ్రామాలలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ముచ్కూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని ఆదేశాల మేరకు సప్తనారి సశక్తి పరివార్ అభినయ్ 2025 కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ శివశంకర్, డాక్టర్ శ్వేత, డాక్టర్ శుభకర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మేమేం చేయాల రెండు రాస్తే మేము పెట్టేటోళ్ళతో ఖచ్చితంగా డబ్బులు రావాలంటే మరి ఏం చేయాలి? డిసెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 తారీఖు వరకు మనకు దేశవ్యాప్తంగా స్వచ్ఛ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం నడుస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో స్పెషాలిటీ క్యాంపులు మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం. దాంట్లో భాగంగా ఇవాళ మన ముచ్కూరు పిహెచ్సిలో గైనకాలజీ మరియు స్త్రీల కోసం సైకియాట్రీ, పీడియాట్రిక్స్ స్పెషాలిటీ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. డెంటల్ ఈ 3 స్పెషాలిటీలతో మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు మరియు అలాగే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనే వాటికి స్క్రీనింగ్ జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర అందరికీ, మేల్ ఫీమేల్ అందరికీ బీపీ, షుగర్ వాటి నిర్ధారణ పరీక్షలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మరొకసారి స్క్రీనింగ్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ ఆదేశాల ప్రకారం మనకి మారుమూల గ్రామంలో ప్రజలకు చేయూతను అందించడానికి స్పెషలిస్ట్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. సశక్తి పరివార్ ప్రోగ్రాం కింద రాష్ట్ర స్థాయి అధికారులు మమ్మల్ని అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరినీ ప్రతిరోజు ఒక్కొక్క హ్యాబిటేషన్స్కి మనకు క్యాంప్ రూపంగా వెళ్ళి అక్కడున్న నీడీ పేషెంట్స్ అంటే స్పెషల్లీ మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాము. ఆ స్క్రీన్ చేసిన తర్వాత పిల్లలకి అవసరం ఉన్న ట్రీట్మెంట్ మన లెవెల్ దాంట్లో ఉంటే ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కొన్ని హైయర్ సెంటర్ అవసరం ఉన్న పేషెంట్ మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేసేసి అగైన్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్తో పాటు ఫీల్డ్ స్టాఫ్కు ఒక డేటా అందించి వాళ్ళు కంప్లీట్లీ ఫాలోఅప్ చేసేసి వాళ్ళు కంప్లీట్లీ రికవర్ అయ్యేటట్టు ప్లాన్ తోటి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈరోజు ముచ్కూరు హాస్పిటల్లో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 ప్రోగ్రాం కింద ఈరోజు మనకు పిహెచ్సి ముచ్కూరులో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ ముఖ్యంగా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి మరియు మన గ్రామాలకి చెకప్స్ నిమిత్తము ఆహ్వానించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు 21 నుంచి ప్రారంభం కానున్నాయి కనుక ముందస్తు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. సందర్భంగా రాఘవేంద్ర ఆలయంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదనగర్లో ఉన్న సరస్వతి శిశు మందిర్, దయానంద విద్యా మందిర్ నందు విద్యార్థినులు ఉపాధ్యాయులతో కలిసి ఆడుతూ పాడుతూ బతుకమ్మ పాటలతో కోలాటాలు, బతుకమ్మ సంబరాలను ముందస్తుగా ఆనందంగా జరుపుకుంటున్నారు. చెట్టుకి ఉయ్యాలో, ఏడు గింజల పత్తి ఉయ్యాలో,
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.